ఈసారి సంక్రాంతి పండుగకు పల్లెటూరుకి వెళ్లే ప్రతి ఒక్కరు ఈ పళ్ళను అయితే టేస్ట్ చేసి చూడండి. ఎవరి ప్రమేయం లేకుండా సహసిద్ధంగా కేవలం పల్లెటూరులో మాత్రమే దొరికే ఈ పళ్ళను ఇంతకీ మీ ఊర్లో ఏమంటారు? హలో అండి, నేను మా మను పాప కలిసి మా పొలం దగ్గరికి అయితే వచ్చాము. మా పొలం పక్కనే ఉన్న కంచెలో మాకైతే ఈ పళ్ళ చెట్టు అయితే కనపడ్డది. మా చిత్తూరులో అయితే ఈ పళ్ళను సీకి పళ్ళు అని అంటారు. ఈ పొలాల దగ్గర కంచెల్లో అయితే ఈ చెట్లు అయితే పెరుగుతూ ఉంటాయి. దీనికి ఎక్కువ ముళ్ళు అయితే ఉంటాయండి. కాయలు చూడడానికి చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఈ చెట్లకు ఉండే ముళ్ళు చాలా డేంజర్ గా ఉంటాయి. ఒక్కసారి ఈ ముళ్ళు గాని మనల్ని పట్టుకున్నాయంటే అస్సలు విడిపించుకోవడానికి వీలే ఉండదు. కేవలం చలికాలం మాత్రమే దొరుకుతాయి ఈ పళ్ళు. మా చిన్నతనంలో మేము స్కూల్ అయిపోగానే చేను దగ్గరకు వచ్చి ఈ పళ్ళను అయితే కోసుకొని తినేవాళ్ళము. ఈ కాయలు అయితే పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో అయితే ఉంటాయి. బాగా పండిన తర్వాత ఈ విధంగా బ్లాక్ కలర్ లో అయితే టర్న్ అవుతుంది. బాగా పండిన పళ్ళు అయితే కొంచెం పుల్లగా కొంచెం తీయగా తినడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ అనేవి సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఈ పళ్ళలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సీజనల్ గా దొరికే ఈ పళ్ళను తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందంట. అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటున్నారు. ఇంతకీ మీలో ఎంతమంది ఈ పళ్ళను టేస్ట్ చేశారో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చిందా అయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది నాన్న? పుల్లగా ఉందా? నీకు నచ్చిందా? ఓకే, ఫ్రెండ్స్ అందరికి బాగా చెప్పేసి